హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. ఈ నెల డిసెంబర్ 7వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. ప్రతి సంవత్సరం కూడాను మార్గశిర శుక్లపక్షం షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినముగా జరుపుకోవడం ఆచారం. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున గుర్తుపెట్టుకొని ఈ చెట్టుని తాకితే చాలు తరతరాలు తరగినటువంటి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా అపర కుబేరులు అవుతారు. రాజయోగం పడుతుంది. అన్ని రకాల దోషాలన్నవి తొలగిపోయి అష్టదరిద్రాలు మీ నుండి వైతొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. కష్టాలన్నీ కూడా మటుమాయమైపోయి సమస్యలన్నీ కూడా మీ నుండి దూరమైపోయి మీకు ఇక తిరుగుండదని పెద్దలు అంటూ ఉంటారు. నక్షత్రంలో జన్మించినందువల్ల కార్తికేయుడని, రొల్ల పొదలలో పుట్టినందువల్ల శరణమయ అని, ఆరుముఖాలు ఉండటం వలన షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని ఇలా రకరకాలైనటువంటి పేర్లతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులందరూ కూడా పిలుస్తూనే ఉంటారు. శ్రీవల్లి దేవసేనులు ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనము నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజున ఆయన సర్పరూపాన్ని కొలవటం వలన షోడశోపచారాలతో పూజించడం వలన పుట్టలో పాలు పోయటం వలన కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ప్రతీది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతా ఇంతా కాదు. తమిళనాడులో మురుగాన్ అంటూ ముద్దుగా పిలుచుకున్న తెలుగు నోట సుబ్రహ్మణ్యేశ్వరుడు అని భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖుడికే చెల్లింది. కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయాన్ని తెలిసిందే. రెల్లుగడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనను శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ శర్వం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది. శివుని సేనలు నాయకుడిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు. అందుకే శత్రుభయం ఉన్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుండి అయినా సరే తప్పకుండా విముక్తి కలుగుతాయట. ఈ సృష్టిలో శివపార్వతులను ఆది దంపతులకు ప్రతీకగా పిలుస్తూ ఉంటారు. వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతీక. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అని అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుడి దయతో ఆ బ్రహ్మను సైతం బోధించడం గల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు. ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలయుధం అని కూడా పిలవడం కద్దు. ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు, సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కని చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు ఏ చెట్టును తాకితే అపార ఐశ్వర్యయోగం కలుగుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఎవరైతే 12 రకాల కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, రాహుకేతువుల దోషాల వలన, నాగదోషాల వలన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారో, పాములను చంపిన దోషాలని ఎదుర్కొంటూ ఉంటారో, జాతకంలో కొద్ది దోషం వలన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారో, సంతానం కలుక బాధలు పడుతూ ఉన్నవారు, అలాంటి వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఉదయం 10 గంటలలోపే వెలిగించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి. మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి
ఏ ఆహారం కూడా తీసుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పూలను, పండ్లు, పడగలు, రూపాయలు లాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడికి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచజతలను తాంబూలంతో ఉంచి ఇవ్వటం వలన తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభము, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈరోజు శరణమవ అనే 6 అక్షరాల నామాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు, కాలసర్ప దోషాలు, సకల వివాహ దోషాలు అన్నీ కూడా ఈరోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణము చేయించిన లేదా చూసిన త్వరలో వివాహం జరుగుతుంది. తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున కావడి మొక్కుకొని తీర్చుకోవడం కనిపిస్తూ ఉంటుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడిని మోసేవారి యొక్క మొక్కులను బట్టి ఉంటుంది. ఈ పండుగ చాలా ప్రసిద్ధి. నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనేటువంటి నమ్మకం భక్తులలో ఉంది. ఈ రోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సరే ఉదయం 10 గంటల లోపు పుట్ట దగ్గర కానీ, గుడిలో కానీ, నాగ విగ్రహాల దగ్గర కానీ, ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే 12 రకాల కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. రాహుకి, కేతుకి దోషాలు, నాగదోషాలు, పామును చంపినటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక జిల్లేడు ఆకును తీసుకోండి. ఆ ఆకుకు కుంకుమతో 3 బొట్లు పెట్టండి. తర్వాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్రటి మట్టి ప్రమిదను పెట్టి 6 వత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి. ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్కను పెట్టి పుష్పాక్షతలు సమర్పించండి. నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించాలి. లేదా గుడిలో సర్పదేవతల విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడైనా సరే వెలిగించవచ్చు. లేదా పుట్టలో పాలు పోయటానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే వెలిగించవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం 10 లోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలనేవి మీ జీవితం నుండి తొలగిపోయి అద్భుతంగా మీ జీవితం ఉంటుంది. ముఖ్యంగా సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, కుజ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. కనుక మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు మనం చెప్పుకున్నటువంటి విధంగా దీపాన్ని వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. అలానే కొన్ని పర్వతాలు, పుణ్యస్థలాలు కూడా పూజనీయంగా మారాయి. కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి. వాటిని ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలానే చెట్లలో కూడా దేవుణ్ణి చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలను, పండ్లను, పువ్వులను, ఔషధాలను ఇవ్వడంతో పాటుగా వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లు కూడా మనుషుల మాదిరిగా ఆనందం, బాధ వంటివి ఉంటాయని ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనదిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు రావి చెట్టును తాకితే తరతరాలకు తరగనటువంటి డబ్బు వచ్చి పడుతుంది, అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. రావి చెట్టు కిందే నాగుల విగ్రహాలు ఉంటాయి. ఎందుకంటే రావి చెట్టుకు సర్పాలను తొలగించేటటువంటి శక్తి ఉంది. మన హిందూ సాంప్రదాయాల్లో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్లను పూజించడం వలన మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం వస్తుందని మనకు పురాణాలు వివరంగా చెబుతున్నాయి. అన్ని వృక్షాలలో కల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు.
రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తూ ఉంటారు. అశ్వర్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేలలో శివుడు, చెట్టు కాండంలో కొమ్మలలో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువులు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని, ఈ చెట్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్టులో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రకాల రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జస్ట్ రావి చెట్టును తాకితే చాలు, సర్వ దోషాలు తొలగిపోయి తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఏం లేదు, ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు గుడిలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టును తాకి కాసేపు అక్కడే కూర్చోండి. నాగదేవతల విగ్రహాలకు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు లేదా పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు ఇలా ఈరోజు ఏదో ఒక సమయంలో మీరు బయటకు వెళ్ళినప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టుని 11 సార్లు తాకి ఆ చెట్టు కింద 5 నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వచ్చేసేయండి. అంతే. మీకు ఎక్కడ లేని సంతోషం, ఆనందం, ఐశ్వర్యం మీ వెంటే వస్తాయి. ఈరోజు ఈ విధంగా రావి చెట్టును కేవలం ఒకసారి ముట్టుకుంటే చాలు, కోరినటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయి. ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి. సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు రావి చెట్టును తాకి ఆ చెట్టు కింద కూర్చోవడం వల్ల మీలోని నెగిటివ్ శక్తులు ఆ చెట్లు లాగేసుకుంటుంది. మానసిక బాధలను తొలగించేస్తుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. మీ కష్టాలను, బాధలను పోగొడుతుంది. సర్వ దోషాలను తొలగిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా అందరూ కూడా రావి చెట్టును తాకండి. కష్టాలను, దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వాముడు కుజునకు అధిష్టాన దైవం. సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజుని అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మన శరీరంలో ఉండే కుండలిక శక్తిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆదిదైవ పురుషులలో ఉండే శుక్ల కణాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలికిని చాలా శక్తి ఉంటుంది. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనే ఒక సూత్రం ఉంది. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడుకోవడం కోసం మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, దీనికి సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అని పేరు వచ్చింది.